అంటే ఎందుకొరకు వచ్చాను ఏంటి, ఎందుకు చెప్పింది. వెలిసాను ఏంటి అనేది ఏం చెప్పారు? విలేజ్ కోసమే వచ్చింది. చాలా వరకు మా విలేజ్ కూడా నాశనం అవుతుంది. ఇయర్‌కి 5 మెంబర్స్ చనిపోతారు. ఇయర్‌కా 5 నెలకి? మెంబర్ ఇయర్‌కి. ఇయర్‌కి. ఇయర్‌కి ఓకే. 5 మెంబర్స్. ఇప్పుడు కూడా అమ్మవారు వచ్చిన తర్వాత కూడా ఇయర్‌కి 5 మెంబర్స్ చనిపోయారు. హ్మ్. చనిపోతే వాళ్ళేమంటురంటే అమ్మవారే చంపేసింది. అంతకుముందు కూడా సేమ్ సిచ్యువేషన్. అలా మీరు ఎలా అనగలుగుతారు? అమ్మవారు ఎందుకు చంపుతది? అలా మీరు ఎలా ఊర్లో ఇంకా గుళ్ళు లేవా? ఉన్నాయి. ఒక్కటే గుడి ఉంది. పెద్దగా మా ఊరు వాళ్ళు నమ్మడం గానీ, మొక్కడం గానీ చెయ్యరు. తాండానా మీది? నాకు అమ్మవారు వచ్చిన తర్వాతనే ముత్యాలమ్మ టెంపుల్ కట్టించడం, సేవాలాల్ టెంపుల్ కట్టించడం. అంటే మేమేం కట్టియలేదు. నేను చెప్పబట్టే ఆ టెంపుల్ కట్టించిర్రు. ఓకే. ఇలా కట్టియండి బాగుంటది అని. ఏ నమ్మకం లేని ఊరా మీది? ఏ అట్లనే నమ్మకం చెప్పొచ్చా? లేని ఊరక్క. అదే గుడ్డోళ్ళందరూ. రాతుల్లాగా అంటే ఎందుకు బతుకుతారంటారా? చెయ్యాలి, వీళ్ళ మాట మనం ఎందుకు వినాలి? ఓకే. ఆ కష్టం వస్తే అయ్యో దేవుడు అని దండం పెట్టుకోవాలా, లేదంటే లేదు. అంతే తప్ప అంతే. మనం దేవుడిని నమ్మేది లేదు, చేసేది లేదు. చేసేది లేదు. ఏదో పైనే నమ్మితే చాలా అనుకుంటారు. ఓకే. అలాంటి జనాల మధ్య మరి ఈరోజు అమ్మవారు రావడం నిజంగా అది మీ ఊరి వాళ్ళ అదృష్టం. చాలా అదృష్టం. వాళ్ళకి అర్థమైతలేదు. తప్పకుండా ఏదో ఒక రోజు అర్థమైతది. డెఫినెట్‌గా వాళ్ళే మళ్ళీ నా దగ్గరకు వస్తారనే నమ్మకంతోటైతే నేను ఇప్పటి వరకు వచ్చిన. ఆల్రెడీ వస్తూనే ఉన్నారు. నా దగ్గరికి మమ్మల్ని చిన్న చూపు చూసిన వాళ్ళు కూడా నా దగ్గరకు వస్తూనే ఉన్నారు. సంవత్సరంలో ఏమైనా మార్పులొచ్చాయా మీ జీవితంలో గాని, లేదంటే వచ్చాయి. ఊర్లల్లో గాని? చాలా వచ్చాయి. అవునా? ఒకప్పుడు కొంచెం అంటే నలుగురిట్లా పోయినా డాడీని తక్కువ చూస్తుండే. ఇప్పుడు బెటర్. అప్పటికంటే ఇప్పుడు చాలా బెటర్. కొంచెం చూసే చూపు మారింది. మన ఓకే. ఊర్లో ఎవరికైనా వాక్కు చెప్పడము, అది వాళ్ళకి మంచి అవ్వడము అట్లా చాలా జరిగినాయి? మందికి అయింది. కానీ వాళ్ళు ఏమంటారంటే ఏం మంచిగా కాలే. వేరే వాళ్ళ ముందుకు మా ముందు మంచిగా అయింది అంటారు. వేరే వాళ్ళ ముందుకు పోయి ఏం మంచిగా కాలే. హ్మ్. బయట వాళ్ళందరూ వచ్చేవాళ్ళు చాలా మంచిగా అవుతుంది. చాలు అని చెప్తారు. మళ్ళీ విలేజ్ వాళ్ళే అట్లా చేస్తారు. ఎందుకు ఇప్పుడు అమ్మవారు వస్తుంది లేకపోతే ఏదైనా స్వామివారు మీదకొస్తున్నారు అంటే నమ్మకపోవడానికి ముఖ్య కారణం ఏంటి అనేది ఎప్పుడైనా ఆలోచించావా? ఆలోచించిన ఏం అర్థమైంది నీకు? చాతబడి చేసే వాళ్ళే ఎక్కువ ఉన్నారు మా విలేజ్ లో. ఓకే. ఎక్కడ మేం బయటపడిపోతాము అనేది ఓకే. ఎప్పుడు ఒకరిని తొక్కడమే కానీ ఇప్పటి వరకు ఒకరు పైకి ఎదిగింది లేదు. అందరు అదే స్టేజ్లో ఉన్నారు. ఇంకొకటి కూడా ఈ మధ్య చేస్తుంది ఏంటంటే నార్మల్‌గా ఎవరైనా అమ్మవారు రావడమో, లేదంటే ఏదైనా స్వామివారు ఒంటి మీదకి రావడమో, దీని తర్వాత వాక్కు చెప్పమని ఇంటికొచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడము. ఒక 200 లేదంటే ఒక 400 దీన్ని బిజినెస్ లాగా మార్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అవును. అలా మీరేమన్నా డబ్బులు తీసుకుంటున్నారా? తీసుకోలే. వాళ్ళు ఇష్టం వచ్చినంతనే పెడతారు. ఓకే. అంటే పెట్టాలి అని ఏమన్నా రూల్ ఉందా? ఏంటి? పెట్టాలి అని ఏం రూల్ లేదనుకుంటా మేబీ. కానీ ఒక సాంప్రదాయం అని అంటారు ముందు నుంచే. నార్మల్‌గా మేమిది చాలా వరకు చూసాము. మేమిప్పుడు పర్సనల్‌గా ఎక్కడికన్నా ఏదన్నా అడగడానికి వెళ్ళినా కూడా కంపల్సరీ ఒక 200 లేదా ఒక 300 ఇప్పుడు అమ్మవారు వస్తుంది అని తెలిసినప్పుడు అయితే వాళ్ళకి తోచినంత గాజులో లేదంటే చీరో, సారో ఏదో ఒకటి తీసుకొనొస్తే అది వేరు. కానీ డబ్బులే ఎందుకు తీసుకుంటారు? ఎందుకంటే ఇప్పుడు అమ్మవారు వచ్చింది ఏదో మంచి చేయడానికి. నీ నుండి 100 మందిని 1000 మందిని కాపాడడానికి వచ్చినప్పుడు ఆ అమ్మవారిని యూజ్ చేసుకొని డబ్బులు తీసుకోవడం అనేది తప్పు కదా? తీసుకోలే మేము. తీసుకోలే. కొంతమంది తీసుకుంటున్నారు. కొంతమంది కాదు, చాలా వరకు తీసుకుంటున్నారు. పేర్లు చెప్పడం ఎందుకు గానీ చాలా వరకు తీసుకుంటున్నారు. దాన్ని బిజినెస్ గా వాడుకుంటున్నారు. ప్లస్ గోల్డ్ కూడా చేయించుకుంటున్నారు. అందుకోసమని నమ్మకం తక్కువైంది. జనాలు కూడా నమ్మట్లేదు. చాలా వరకు గుడులను నాశనం చేయడం, అమ్మవార్లని తొక్కడం, విగ్రహాలు నాశనం చేయడం చాలా వరకు చూస్తున్నా నేను ఇప్పుడు. ఇవన్నీ చూసినప్పుడు అంటే అమ్మవారు ఏం చెప్పట్లేదా నీకు? నార్మల్‌గా నువ్వు కూడా ఎల్లు, ముందడుగు వెయ్యు. మమ్మీ వాళ్ళేమో నేను ఒక్కతే ఉన్నా, మళ్ళీ నాకు 10 మంది కళలు ఎక్కడ పెట్టుకుంటారేమో అని ఒక చిన్న భయం అంతే. ఓకే. అమ్మవారు నీ వెంట ఉన్నప్పుడు ఏ చేతబడి గాని, ఏ కళ్ళు గాని ఏం చేస్తాయి? ఏం చెయ్యవు. కానీ ఇప్పుడు ఈ కాలం ఎట్లుందక్క, అమ్మవారు అంటే అమ్మవారి కంటే మించి చేసిన వాళ్ళు ఉన్నారు. అట్లా అయింది కాలం. నీకు తెలుస్తారా చేతబడులు వీళ్ళు చేస్తారు? తెలుస్తుంది, వీళ్ళే చేస్తారు. అలాంటి వాళ్ళే వచ్చి నీ దగ్గర కూర్చున్నారు ఏదైనా వాక్కు చెప్పించుకోవడానికి? చెప్తా, అది నా ధర్మం.
చెప్తా. అప్పుడు ఏమన్నావా నువ్వు అది చేయడం ఆపేసేయి అని కూడా ఏం చెప్తా. అంటే వాళ్ళకి అర్థం కాకుండా చెప్తది అని తెలుసు అమ్మవారు. ఓకే. అంటే నువ్వే చేస్తున్నావని క్లారిటీ ఇవ్వదు, బట్ నువ్వు ఇట్లా మానుకో, ముందు ముందు నీకే మంచిది, లేకపోతే మీ తరాలకి పాపం చుట్టుకుంటది అని ఒక హింట్ ఇస్తుందంట. బట్ వాళ్ళు ఇలా వినకపోతే మనం ఏం చెయ్యలేం. వాళ్ళ రావడం కూడా ఎంత ఏంటి మహిమ ఈ అమ్మవారిని మనం ఏదైనా చేయగలం అనేది చాలా వరకు ట్రై చేసిర్రక్క, ఆపుదాం నన్ను చంపుదామని చూసిర్రంటే, నా మీదికి చాతబడి చేస్తే ఆవు చనిపోయింది. మీరేనా ఆవు? మాది కాదు. ఓకే. ఇలా ఎవరైతే చేస్తున్నారో, ఎవరికైతే కడుపులో ద్వేషం పగ అవన్నీ ఉంటాయో వాళ్ళది అనుకో, ఇక పేర్లు చెప్పడం ఎందుకు గాని. ఓకే. వాళ్ళ ఇంట్లోనే అది రివర్స్ అయిపోయి చనిపోయింది. ఎంత దారుణం ఇది నిజంగా. అంటే చాలా దారుణం అక్క. నువ్వు మా విలేజ్ ని చూస్తే ఒక్క రోజు కాదు, కనీసం ఒక్క సెకండ్ ఉండలేవు. అరే ఏందిరా ఇట్లున్నారు ఈ విలేజ్ వాళ్ళు, మరి ఘోరంగా అనుకుంటావు. రాతి మనుషులు గారు, రాళ్ళు. నీకు గుర్తుంటదా ఏదన్నా చెప్పినప్పుడు వచ్చినప్పుడు? కొంచెం ఒక్కొక్కసారి గుర్తుండదు, ఒక్కొక్కసారి కొంచెం అనిపిస్తుంది, కానీ డౌట్ కొడుతుంది అదే నా చెప్పింది అనేసి. ఓకే. గుర్తున్నాయి ఏమన్నా ఉన్నాయా? అంటే ఇప్పుడు నీకు మైండ్లో ఉన్నవి ఏం చెప్పినావు ఏంటి అనేది అసలు ఉండదు. అసలు ఆ టైంలో నీ బ్రెయిన్ అసలు కంప్లీట్ ఆఫ్లో ఉంటుంది. చాలా మంది సైంటిస్టులు దీన్ని ఏం చెప్తారంటే ఏదో సైకిక్ ప్రాబ్లము, సడన్గా ఒక మనిషి వేరే ట్రాన్స్లోకి వెళ్ళిపోతాడు, తన బ్రెయిన్ ఆఫ్ అయిపోయి కంప్లీట్గా వేరేలా బిహేవ్ చేస్తారు, అది ఇదని చెప్తారు. సో ఇట్లాంటివి కూడా ఉన్నాయి కదా బయట. ఉన్నాయి, కానీ ఏం చేస్తాం, నమ్మకం ఎవరి నమ్మకం వారిది. ఓకే. సిమ్టమ్స్ ఎలా అనిపిస్తుంది నీకు అమ్మవారు వస్తుంది అన్నప్పుడు? ఏదో శక్తి వస్తున్నట్టు, ఆవహిస్తూ లోపలికి వస్తున్నట్టు అనిపిస్తుంది. ఓకే. నీ లోపలికి ఇంకెవరెవరో వస్తున్నట్టు బరువు అవుతుంది. ఓకే. ఎప్పుడన్నా మిడ్ నైట్స్ ఇట్లా అనిపించిందా నీకు? నార్మల్ గా హెయిర్ అంతా ఇట్లా లీవ్ చేసుకొని బాగా రెడీ అయిపోయి అనిపించింది. నేను చేస్తా కూడా. ఓకే. మమ్మీ వాళ్ళు పడుకున్న తర్వాత చేస్తా కూడా. ఓకే. ఒక్కదానివే. అప్పుడు నీకు తెలుస్తుందా నువ్వు ఏం చేస్తున్నావు? తెలుస్తుంది కొంచెం. ఓకే. కానీ కంట్రోల్ చేసుకోవాలనుకున్నా కంట్రోల్ కాదు. అరే కావాలి, ఎందుకు అవ్వద్దు అనిపిస్తుంది. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నా అంటే మా అమ్మమ్మకి శివయ్య వస్తారనమాట. ఓకే. అందుకోసమని కొంచెం మేము అందులోనే పుట్టి పెరిగాం కదా, తెలుసు. నార్మల్గా మా తమ్ముడు మాల వేసుకున్నారు, ఏదైనా తప్పు చేస్తే ఎట్లా ఉంటది ఏంటి అనేది కూడా. ఎవరైనా చనిపోయిన ఇంట్లో మాలలో ఉన్నప్పుడు చనిపోయిన దగ్గరికి వెళ్తే ఆ ఇంటి వాళ్ళకి ఏదో ఒక కీడు అట్లా జరుగుతూ ఉంటుంది. అవన్నీ మేము ఎక్స్పీరియన్స్ చేసాం. కానీ అది చెప్తుంటే వేరే వాళ్ళకి అది అన్ని మూఢనమ్మకాలు నమ్ముతారు, భక్తి ఎక్కువ అనుకుంటారు. వీళ్ళు పిచ్చల లెక్క చూస్తారు ఫస్ట్. కానీ ఏం చేస్తాం, తప్పదు, ఫేస్ చేయాలి. ఓకే. ఏ రోజుల్లో వస్తుంది అమ్మవారు? ఆదివారం, మంగళవారం, శుక్రవారం. ఓకే. ఎంతమంది వరకు వస్తారు? ఇప్పటివరకు ఎంతమంది వరకు చెప్పుంటావు నువ్వు? చాలా మంది వరకు చెప్పినాక. ఓకే. వేరే ఊర్లలో వేరే ఊర్లలోకి వరంగల్, మెదక్, చాలా దూరం నుంచి వస్తారు. కేటీఆర్ గారిని ఎప్పుడు కలవాలనిపించలేదా మీకు? అనిపించింది. ఇప్పుడు చెప్తున్నా కదా, నేను ఎప్పుడైతే మీడియాలకు అడుగు పెడతానో అప్పుడు చెప్దాము అనేసి ఇప్పటి వరకు వెయిట్ చేసిన. కేటీఆర్ ఏంది సీఎం ని కూడా కలవాలని ఉందక్క. ఎందుకంటే టెంపుల్స్ కి సపోర్ట్ చెయ్యాలనే కాదు, చాలా వరకు వీళ్ళని కలవాలని ఉంది. మెయిన్ రీజన్ వల్ల. అది నెక్స్ట్ ఇంటర్వ్యూలో నేను చెప్పొచ్చు, కానీ ఇప్పటికైతే బయట పెట్టుకోలేను. ఎందుకు? ముందు ఇంకా చాలా ఉంది కదా అక్క. అలా అని అంటే ఏ రకంగా అర్థం కాలేదు. మంచి రకంగానే ఉంది. అంటే ముందు ఇంకా చాలా ఈ ఒక్క దాంతో అనేది ఇప్పుడు నీ ప్రెసెంట్ ధ్యేయం, నీ ముందున్న లక్ష్యం, నీ టెంపుల్ కంప్లీట్ చేసి అమ్మవారిని అక్కడ కూర్చోబెట్టడం నీ లక్ష్యం కదా. దానికోసం కలవాల్సిందే కదా. మరి కలవాలంటే దానికోసం కాకుండా ఇంకొక మెయిన్ రీజన్ కోసం అయినా నేను వాళ్ళని కలవాలి. ఇంకొక మెయిన్ రీజన్ కావాలి, కలవాలి. చెరబడులు అందరిని అరెస్ట్ చేపిస్తావా? కలవాలి, చాలా వరకు ఉంది. ఓకే. ఏంటనేది చెప్పవు మాకు? చెప్పను. లోపలనే దాచిపెట్టుకుంటావా? ఓకే. అన్ని కలిసే ఛాన్స్ వచ్చినప్పుడు డైరెక్ట్ వాళ్ళకే చెప్తావా? డైరెక్ట్ వాళ్ళకే చెప్తా. ఓకే.